హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. తెల్లవారు లేచిన వెంటనే అధిక సంఖ్యాకులు సేవించే పానీయం కాఫీ. కొంతమంది టీ తాగుతారు, ఇంకా కొంతమంది కోకో తాగుతారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు పానీయాల్లోనూ టీ మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానం కాఫీదే, మూడవ స్థానంలో కోకో ఉంది. ముందుగా కాఫీ విశేషాలు తెలుసుకుందాం. ఎందుకంటే వ్యాపారపరంగా చూస్తే ఎగుమతి దిగుమతి చేసుకునే అతిపెద్ద ఉత్పాదన కాఫీయే. ఆఫ్రికాలోని ఇథియోపియాలో 9వ శతాబ్దంలో కాఫీ మొక్కలు కనబడ్డాయని కల్దీ అనే పశువుల కాపరి కాఫీ మొక్కను గుర్తించినట్లు చరిత్రలో చెప్తారు. అక్కడి నుండి యమన్కి కాఫీ చేరింది. 15వ శతాబ్ది నాటికి అరేబియా ప్రాంతాల్లో కాఫీ విస్తరించింది. మక్కా, అరేబియా ద్వీపకల్పం, కైరో, ఈజిప్ట్, డమాస్కస్, ఇస్తానబుల్ వరకు వ్యాపించిన కాఫీ వాడకం యూరప్ దేశాలకి పాకింది. 1683లో ఆటోవాన్ తురుష్కులు వియన్నా దాడి సమయంలో కొన్ని కాఫీ గింజల సంచులు అక్కడ వదిలి వెళ్ళినట్టు చెప్తారు. స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్, ఫ్రాన్సులకు అక్కడి నుండి కరేబియన్ దీవులకు కాఫీ చేరింది. డిమాండ్ పెరగడంతో ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పంట వేయసాగారు. 1852 నాటికే బ్రెజిల్ అతిపెద్ద కాఫీ ఉత్పాదక దేశంగా గుర్తింపబడింది. ఇప్పటికీ బ్రెజిల్దే అగ్రస్థానం. ప్రస్తుతం రెండవ స్థానంలో వియత్నాం ఉంది. కాఫీ తాగడం వల్ల బద్ధకం, అలసట పోయి శరీరానికి ఉల్లాసం, చురుకుదనం, హుషారు కలుగుతుందని చెప్పడంతో అధిక సంఖ్యాకులకు ఇది ప్రీతికరమైన పానీయం అయ్యింది. 17వ శతాబ్దిలోనే హాలండ్, ఇంగ్లాండ్, జర్మనీ మొదలైన దేశాల్లో కాఫీ హౌసులు నెలకొల్పారు. ఇవి వినోదార్థమే కాకుండా రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు చర్చాస్థానాలుగా ఉండేవట. మొఘలుల కాలంలో భారతదేశానికి కాఫీ వచ్చిందని అంటారు. బాబు బుధాన్ అనే సూఫీ సన్యాసి మక్కా యాత్రకు వెళ్ళినప్పుడు తెచ్చిన గింజలు కర్ణాటకలోని చంద్రగిరి కొండ ప్రాంతాన పాతాడు. అలా ప్రారంభమైన కాఫీ ఉత్పత్తి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, 7 సిస్టర్ స్టేట్స్ అని పిలువబడే అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లకు విస్తరించింది. మన దేశంలో 16 రకాల కాఫీ ఉన్నా అరేబికా, రోబుస్టా అని 2 రకాల కాఫీని ఎక్కువగా పండిస్తారు. అరేబికా రకం అరేబియా విత్తనం అయితే రోబుస్టా పశ్చిమ ఆఫ్రికా, బ్రెజిల్ విత్తనాలు. ఈ సందర్భంలో మన అరకు కాఫీ గురించి ప్రస్తావించుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో 1898లో బ్రిటిష్ అధికారి బ్రాడీ కాఫీ పంట ప్రారంభించారట. క్రమంగా విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలకి విస్తరించింది. 1920 నాటికి అరకు లోయలో అనంతగిరి, చింతపల్లిలో కాఫీ పంటలు వేసిన గిరిజన సహకార సంస్థ, నాంది ఫౌండేషన్, ఐటీడీఏ పాడేరు ఆధ్వర్యంలో కాఫీ తోటలు విస్తృతమయ్యాయని చెప్పచ్చు. ఆ ప్రాంతాలకి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గానిక్ ఫెయిర్ ట్రేడ్ కాఫీ తోటగా గుర్తింపు పొందింది. 2019లో జిగ్రాఫికల్ ఇండికేషన్ భౌగోళిక సూచిక కూడా అరకు కాఫీకి లభించింది. అరకు కాఫీ రుచి, సువాసన విషయంలో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ వారికి ఇదో కల్పవృక్షంలా తయారైంది. ఇంకా టీ విషయానికి వస్తే చైనాలో హాన్ చక్రవర్తుల కాలంలో టీ వాడకం ఉండేదని, టాంగ్ వంశీయుల కాలంలో టీ తాగడం గొప్ప ఆసక్తికరమైన అంశంగా మారిందని చరిత్రలో చెప్తారు. టీ చాయ్, చా, తాయ్ అని పిలిచేవారట. మధ్య ఆసియాకు చెందిన సంచార జీవనులు టీ వాడేవారని, వారే రష్యాలో ప్రవేశపెట్టారని అంటారు. 6వ శతాబ్దానికి టీ జపాన్ చేరింది. అక్కడి నుంచి ఇండోనేషియాకి పాకింది. 17వ శతాబ్దిలో అక్కడికి వ్యాపారార్థం వచ్చిన డచ్ వర్తక సంఘం దీన్ని యూరప్లో ప్రవేశపెట్టారు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టీని వాడటమే కాకుండా విస్తృతంగా వ్యాపారం చేసేవారు. అమెరికా స్వాతంత్ర పోరాటంలో బోస్టన్ టీ పార్టీ ప్రముఖ సంఘటనగా చెప్తారు. భారతదేశంలో టీ పెంచడాన్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అస్సాంలో ప్రారంభించింది. రాబర్ట్ ఫార్ట్యూన్ అనే ఇంగ్లీష్ అధికారి చైనా నుండి తేయాకు మొక్కలు తెచ్చాడని, అప్పటి నుండి తేయాకు పెంపకం ప్రారంభమైందని అంటారు. అస్సాంలో దిబ్రూఘర్ టీ సిటీ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధికెక్కింది. క్రమంగా తేయాకు పండించడం ఇతర ప్రాంతాలకు విస్తరించింది. డార్జిలింగ్ టీ, కాంగ్రా టీ, అస్సాం టీ అని వివిధ రకాల టీలు వాడకంలో ఉన్నాయి. మన దేశంలో 64% ప్రజలు టీ తాగుతారట.
ఇంతకీ ఈ తేయాకు కనుగొనడానికి ఒక కథ ప్రచారంలో ఉంది. చైనా చక్రవర్తి షెన్నుంగ్ ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు అతని సేవకులు నీటిని మరగబెడుతున్నారట. అప్పట్లో నీరు మరగించుకుని తాగాలని చైనాలో రూల్ ఉండేది. ఏవో కొన్ని ఆకులు ఎగిరి మరుగుతున్న నీటిలో పడ్డంతో మంచి సువాసన వచ్చింది. చక్రవర్తి స్వతహాగా మూలికలు చెట్లు అంటే ఆసక్తి ఉన్నవాడవడంతో ఆ మరిగిన కషాయం తాగి బాగుందని అప్పటి నుండి ఆ ఆకుల కషాయం ప్రోత్సహించాట. అదే తేయాకు కషాయం. చైనాలో వాడుకలోనున్న కథ ఇది. ఏమైతేనే తర్వాత కాలంలో దేశాల టీ వాడకం విస్తరించింది. చైనా తేయాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంటే ఇండియా, కెన్యా 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఇంతకీ ఈ కాఫీకి, టీకి పండగలు కూడా ఉన్నాయి. ఇండియా ఇంటర్నేషనల్ కాఫీ ఫెస్టివల్ సాధారణంగా ఫిబ్రవరిలో బెంగళూరులో జరుగుతుంది. రకరకాల కాఫీ రుచులు, వర్క్షాపులు, వివిధ పోటీలు ఈ సందర్భంగా నిర్వహిస్తారు. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇంకా టీ విషయానికి వస్తే నవంబర్, జనవరి మధ్య అస్సాం టీ ఫెస్టివల్ నిర్వహిస్తారు. తేయాకు తోటల పర్యటన, స్థానిక ఆహారపు రుచులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. డిసెంబర్ 15న అంతర్జాతీయ టీ దినోత్సవం భారత్, శ్రీలంకల్లో జరుపుకుంటారు. జాతీయ తేయాకు దినోత్సవం ఏప్రిల్ 21న నిర్వహిస్తారు. పర్యాటక రంగం విశేష అభివృద్ధి చెందడంతో ఈ ఫెస్టివల్స్కి వచ్చే సందర్శకుల సంఖ్య కూడా పెరుగుతోంది. కొసమెరుపుగా స్వాతంత్రోద్యమంలో టీ పోషించిన పాత్రను చూద్దాం. మంచి మనిషి, తేయాకు వ్యాపారంలో దిట్ట అని మహాత్మా గాంధీచే ప్రశంసింపబడిన నరందాస్ దేశాయ్ దక్షిణాఫ్రికాలో 1892లో 500 ఎకరాల్లో తేయాకు పండించేవాడు. అక్కడి బ్రిటిష్ ప్రభుత్వం విచక్షణా విధానాన్ని నచ్చక 1915లో భారత్ వచ్చి గుజరాత్ టీ డిపో ప్రారంభించాడు. గాంధీజీ స్ఫూర్తితో సమానత్వం ప్రతిబింబించేలా పులి మేక చాయ్ బ్రాండ్ను 1934లో ప్రారంభించాడు. ఎటువంటి అంతరాలు, భేదాలు లేకుండా పులి మేక ఒకే కప్పులో టీ తాగుతున్నట్లున్న చిహ్నం అప్పట్లో ఓ సంచలనం. అదే వాఘ్ బక్రీ టీ. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రచారం పొందిన ఈ టీని సుమారు 60 దేశాల్లో వాడుతున్నారు. కాఫీ టీలు వాడకం ఎంతగానో పెరిగి నేడు అన్ని దేశాల్లోనూ రకరకాల పేర్లతో వృద్ధి చెంది ఆయా దేశాలకి ఆర్థిక వనరుగా కూడా ఉపయోగపడుతున్నాయి. కాఫీ టీ జిందాబాద్ అందామా? థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.